చివరగా హల్లెలూయా. ఆధారం నాకు ఆధారం అనే పాట పాడుకుందామండి. చెక్ 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 హల్లెలూయా చెక్ హల్లెలూయా చెక్ 797. ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీడై ఉన్నా నీ కృపయే ఆధారం. ఆశ్రయమే నాకు ఆశ్రయమే, ఆపత్కాల మందు ఆశ్రయమే, నీ నామమే ఆశ్రయమే. ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీడై ఉన్నా నీ కృపయే ఆధారం. ఆశ్రయమే నాకు ఆశ్రయమే, ఆపత్కాల మందు ఆశ్రయమే, నీ నామమే ఆశ్రయమే. తల్లి
పడిన వేళల్లో దరి చేసిన నా దేవా, అవమానపు చీకటిలో బలమిచ్చిన నా దేవా. దిగులు పడిన వేళల్లో దరి చేసిన నా దేవా, అవమానపు చీకటిలో బలమిచ్చిన నా దేవా. చీకటిలో వెలుగువై నడిచొచ్చిన నా దేవా, చీకటిలో వెలుగువై నడిచొచ్చిన నా దేవా. నీ చల్లని వడిలో నన్ను చేర్చగరావా, నీ చల్లని వడిలో నన్ను చేర్చగరావా. ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీడై ఉన్నా నీ కృపయే ఆధారం. ఆశ్రయమే నాకు ఆశ్రయమే, ఆపత్కాలమందు ఆశ్రయమే, నీ నామమే ఆశ్రయమే. ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీడై ఉన్నా నీ కృపయే ఆధారం. ఆశ్రయమే నాకు ఆశ్రయమే, ఆపత్కాలమందు ఆశ్రయమే, నీ నామమే ఆశ్రయమే. హల్లెలూయా. అందరం కూర్చున్నాం. మరి సమయం చాలా అయ్యింది. అయితే చాలామంది మరి ఈ మీటింగ్కి వస్తారనుకున్నాం. చాలామంది కారణం చేత రాలేకపోయారు. యూట్యూబ్లో ఈ మెసేజ్లన్నీ ఉంటాయి, ఈ పాటలన్నీ ఉంటాయి తాయితీగా. వారందరూ కూడా ప్రోత్సహించండి. రానిటి వారు సుమారే రాలేదు. మేము ప్లేస్ సరిపోదేమనుకున్నాం. మంచిది. కాబట్టి వచ్చిన మీరు కూడా మీ కుటుంబంతో విన్నా కానీ మరలా ఆ వాక్యాన్ని కుటుంబంగా పనంతా అయిపోయి కూర్చొని వినండి. రెండోసారి వినడం వల్ల ఇంకా ఎక్కువ మనకు అర్థమవుతుంది. మరింతగా మనం ఆత్మీయంగా బలపరచబడటానికి బాగుంటుంది. కాబట్టి మరి వినేసం కాదు 2 సార్లు కాదు 3 సార్లు కాదు, ఆ విధంగానే అవకాశం ఉన్నప్పుడల్లా వినండి. ఇంకా ఏమంటే అనేకుల చేత వినిపింపచేయండి. అనేకులకు విన్నట్లయితే వారు బలపరచబడతారు. ఇప్పటికే చాలామంది కొంత ఆన్లైన్లో పెట్టడం వల్ల చాలామంది అలా విధంగా చూడటం ప్రారంభించారు. కాబట్టి ఈ విధంగా మీరు వెళ్ళిన తర్వాత కూడా ఉపయోగించుకోండి. మంచిది. ఈ విధంగా చాలామంది రాలేకపోయినా వారు రాలేదు కదా, మేము ఎందుకు వెళ్ళాలనుకోకుండా మీ అందరూ కూడా ఆసక్తితో వచ్చినందుకు మీ అందరికీ చాలా వందనాలు. అలాగే పరిచర్యలో కూడా నేను చెప్పకుండానే ఎవరి పరిచర్య వాళ్ళు ఇక్కడ కుర్చీలేసే విషయంలో కానీ ప్రతిదీ కూడా దేవుడు వారికి ఇచ్చిన తలంతును బట్టి ఆ పరిచర్యలో వారు కొనసాగారు. ఎవరికి నేను చెప్పక్కలేకుండా వారే వచ్చి మేము ఈ పని చేస్తామని చెప్పి ఆ విధంగా సహకరిస్తూ, అలాగే మరి ఈ 3 దినాలు కూడా ఎంతో సహకరించారు, సపోర్ట్స్గా నిలబడ్డారు. చాలా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగనే మరి 3 దినాలు మనతో ఉండటానికి దైవ సేవకులను నేను సంప్రదించినప్పుడు వారి ప్రేమతో ఇష్టపడ్డారు. నిజంగా దైవజనులు మన మధ్యకి రావటం మనకు ఎంతో ఆశీర్వాదం అండి. కాబట్టి మరి వారికి చాలా వందనాలు, థ్యాంక్స్ అండి. వారి కొరకు, వారి కుటుంబం కొరకు, వారి పరిచర్య కొరకు, వారి బిడ్డల కొరకు, వారి మనవల కొరకు కూడా మనం తప్పక ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే మరి మీలో కూడా చాలా మంది చాలా ఎక్కువ మా కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. కొంతమంది అయితే మరి ఎక్కువ ప్రార్థనలు చేస్తున్నారు. మాకంటే కూడా ఎంతో ఎక్కువ ప్రార్థనలు చేస్తున్నారు. అక్కడైతే నెల ఆల్నైట్ ప్లేయర్ అని, నెల ప్రార్థనలని మామూలు పెడుతూ ఉంటాం. కానీ కేశవరం అలాగే జల్లికాకినాడ వారైతే వారు ఆల్నైట్ ప్లేయర్లు బాగా ఈజీగా చేసేస్తూ ఉంటారు. నెలకోసారి కాకుండా కేశవరం అయితే నెలకి 4 సార్లు 5 సార్లు, వారానికి ఒకసారి కంటే ఎక్కువే ఆన్లైన్ ప్రేయర్లు. నేను కూడా వెళ్ళటానికి అవకాశం ఎక్కువ సార్లు లేని సమయంలో కూడా వారు నాకు ఫోన్ చేసి ఇలా ఆన్లైన్ ప్రేయర్ చేస్తామని ప్రార్థన చేయడం కోరతారంతే. ఆ విధంగా ఎంతో ఇరువుగా ప్రార్థించే బిడ్డలను దేవుడు
మరి ఇక సావాసాలు ఇవ్వటం అది నాకు ఎంతో సంతోషం. అది ఎంతో దేవుణ్ణి మహింపరుస్తున్నాను. ఇంకా ఆ విధంగానే ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థించేవారుగా ఉందాం, ప్రభు కొరకు సిద్ధపడేవారుగా ఉందాం. మంచిది. మీ అందరికీ ప్రత్యేకించి వందనాలు. అందరి తరపున కూడా దైవజనులకు వందనాలు చెప్పి వారికి సమయాన్ని అప్పగిద్దాం. మహిమ ఘనత ప్రభావాలు పొందుటకు ఏకైక అర్హుడు యోగ్యుడు అయిన త్రియేక